హాయ్ హలో హౌ ఆర్ యూ? ఓ ముసలి పింటి. హాయ్ ముసలి పింటి. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావా? ఆ, ఇంట్లోనా హాస్పిటల్లోనా? ఎందుకంటే అసలే ఒళ్ళంతా రోగాలతో ఉన్నావు కదా. ఎక్కడున్నావా అని. ఇంట్లో ఉన్నావా హాస్పిటల్లో ఉన్నావా అని. ఉంటావు. రోగాలతోనే ఉంటావు. ఎందుకంటే ఒకళ్ళి నానా మాటలు, నానా కోతలు, నానా చెత్త, నానా చండాలం మాటలు మాట్లాడేవు కదా. అలాంటి మాటలు మాట్లాడిందని అనుభవిస్తావు కదా. అనుభవించాలి కదా. ఆ, ఒకళ్ళకి చెడు చేస్తే మనకి చెడే జరుగుద్ది ముసలి పింటి. నువ్వు ఒకళ్ళని పట్టుకుని ఎన్నేసి మాటలు, ఎన్నేసి చెత్త, ఎంత వాగుడు వాగావు. అలాంటిది నువ్వు అనుభవించొద్దా? అనుభవించాలి. ఖచ్చితంగా అనుభవించాలి. అనుభవిస్తున్నావు కూడా. ఇంకా అనుభవిస్తావు. ముసలిపింటి నువ్వు ఇంకా అంటే ఇంకా అనుభవిస్తావు. ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు నీకు. ఆ? ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నానా చెత్త, నానా కోతలు, నానా చండాల మాటలు మాట్లాడుతూ ఉంటావు నువ్వు. చండాలపు ముసలి పెంటి. చండాలపు ముసలి పింటి. భయంకరమైన వరస్ట్ ముసలి పింటి. ఎక్కడున్నావు ముసలి పింటి? హాస్పిటల్లోనా? ఇంట్లోనా? లేకపోతే స్కానింగ్ సెంటర్లోనా? లేకపోతే బ్లడ్ టెస్ట్లోనా? ల్యాబ్లోనా? అంటే అక్కడ ఇంక నీకు అదే పని కదా. వాగి 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 గొంతు పోయే. వాగి 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 బిపి పెరిగిపోయే. వాగి 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 ఒళ్ళంతా రోగాలు పుట్టాయే. ముసలిపింటి నీ ఒళ్ళంతా రోగాల పుట్టాయే. చెడపకురా చెడేవు అంటారు. నువ్వు ఏదో చేయాలని ట్రై చేసావు. నువ్వు చెడిపోయావు. అది చూసావా? నేను ఆ అమ్మవారంశని. నన్ను ఎవరనంటే ఇదైపోతారు. నన్ను ఎవరి ఒక్క మాట అన్నా వాళ్ళు ఇదైపోతారు అన్నావు. మరి నువ్వేంటి ముసలిపింటి? వాళ్ళని వాళ్ళ గురించి నానా చెత్త మాట్లాడడం వల్ల నువ్వు ఇదైపోయావు. నువ్వేంటి నువ్వు కొట్టుకుపోతున్నావు. ఆ? కొట్టుకుపోతున్నావు మెల్లమెల్లగా మొత్తానికి కొట్టుకుపోతున్నావు. నువ్వు కాదు కొట్టుపోవటం. నీ దండుపాలెం బ్యాచ్ ఉంటుంది కదా. నీ దండుపాలెం బ్యాచ్. కాత్యాయని, వందన, ఉమా, హని, గోసు వీళ్ళంతా కూడా వీళ్ళందరి ఇళ్ళల్లో కూడా మొదలైనవి అంటే కదా రోగాల పుట్టలు మొదలైనవి అంటగా ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్కళ్ళు హెల్త్లు బాగోపోటాలు, ఒక్కొక్కరు ఇదైపోటాలు మొదలైనవి అంటే కదా. అవును మరి. నువ్వు మాట్లాడే చెత్తకి, నువ్వు మాట్లాడే చండాలంకి వంత తానా అంటే తందానా అన్నారు కదా ఆ భ్రమరా వీళ్ళంతా. ఆ? ఆ భ్రమరా మరీ వరస్టది. అది మరీ వరస్టది. అసలు దానికి అద్దు హదుపు ఉండదు. నోటికి ఎంత వస్తే అంత వాగుడు వాగుద్ది. అది మర్చిపోయింది. నేను ఆడదాన్ని అన్న సంగతి అది మర్చిపోయింది. అది మర్చిపోయింది. హన్నీ ఉంటారు కదా, హన్నీ, ఉమ్మ వీళ్ళంతా మర్చిపోయారు. మేము ఆడవాళ్ళం ఇలాంటి కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని వీళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి మగాళ్ళలాగా మాట్లాడేస్తున్నారు. వీళ్ళంతా ఆడవాళ్ళు అయి ఉండి మగవాళ్ళలాగా మాట్లాడేస్తున్నారు. మర్చిపోయారు. మేము ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయి మగవాళ్ళలాగా పరమ నీచాతి నీచంగా భయంకరమైన చెత్త మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి అలా ఇలాంటి వాళ్ళు ఇళ్లలో వీళ్ళు ఎలా భరిస్తున్నారు? అంటే పబ్లిక్లో లైవ్లోనే ఇలా మాట్లాడుతున్నారంటే అలాంటిది వీళ్ళ ఇళ్లలో ఎంత ఘోరంగా ఉంటారో నాకు డౌట్. ఇక వీళ్ళకి మొగుళ్ళకి వాల్యూ ఎవరు? మొగుళ్ళకి వీళ్ళకి పిల్లలకి వాల్యూ ఎవరు? వీళ్ళంతా ఒక టైపు బ్యాచ్, ఒక టైపు మనుషులు. వాల్యూ ఉండదు, ఏముండదు. ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి పుచ్చిపోతున్నారు. ఒక్కళ్ళు రెచ్చిపోయి పుచ్చిపోతున్నారు. ఒళ్ళంతా వాళ్ళందరికీ ఒళ్ళంతా రోగాల పుట్టలమయం అయిపోతుంది. ఒకళ్ళని ఇది చేస్తే రోగాలు పుట్టే అవుతుంది. కాత్యాయనమ్మమ్మ నేను పూజలు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటావు. పూజలు చేసే గొంతుతో, పూజలు చేసే నోటితో ఇలాంటి మాట్లాడేది నువ్వు. అమ్మ కాత్యాయని అమ్మమ్మ ఇలాంటి మాట్లాడేది నువ్వు. పూజలు చేసి ఒక పెద్ద వయసు ఉండి ఎంత పవిత్రంగా మాట్లాడాలి.
పూజలు చేస్తున్నా అంటావు, ఆ వరాహి పూజలు చేస్తున్నా అంటావు, అమ్మవారి పూజలు చేస్తున్నా అంటావు. పూజలు చేసి నా గొంతుతో ఇంత చెత్త చెండాలం మాట్లాడుతావు. ఉం? ఆ పూజలు నీకు ఫలితం ఇస్తుందయా? ఆ నువ్వు పూజలు చేస్తే దానికి ఫలితం నీకు వస్తుందా? ఎక్కడొస్తుంది? నాకు మొగుడికి బాగోట్లేదు, నా మొగుడికి సేవ చేసుకుంటున్నాను, నాకు అదే సరిపోతుంది అంటున్నావు. మరి ఏముంటుంది? ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. వేరే వాళ్ళని పట్టుకుని నానా కోతలు నానా చెత్త మాట్లాడితే ఇళ్ళలో ఇలాగే ఉంటుంది. ఇంతకు మించి ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉంటే బాగుపడతారు. లేదు మాకు బుద్ధి ఉండదు, మాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏమి ఉండదు, మాకు ఇదే లోకం, మాకు ఇదే పని అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది మీ అందరిలలో. ఓ భ్రమరా, ఓ ఓ భ్రమరా, ఓ ఉమా, ఓ హనీ, ఓ వందన, ఓ కాత్యాయిని, ఓ హన్నీ, ఓ గౌసు, గౌసు. ఏమయ్యా నువ్వు? ఏ మనిషివయ్యా? ఆ? పబ్లిక్ దాంట్లో లైన్లోకి వచ్చి ఇలాగా మాట్లాడేది నువ్వు? ఇంత చెత్తగా మాట్లాడేది? ఆ? ఈ ఆడవాళ్ళతో వీళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓ గౌస్ సూపర్, గౌస్ ఇంకా మాట్లాడు, గౌస్ మేము ఎంజాయ్ చేస్తాం, మాకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది అని ఉమ్మా వీళ్ళందరూ అంటారు. నువ్వు మాట్లాడుతుంటే ఆ మాటలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఏ మనుషులు వీళ్ళు, వీళ్ళు చెత్త వీళ్ళు. ఏ బిజినెస్ బిజినెస్ చేస్తున్నారా మీరందరూ కలిసి బిజినెస్ చేస్తున్నారా? ఏం బిజినెస్ చేస్తున్నారు భ్రమరా? ఏం బిజినెస్ చేస్తున్నావు నువ్వు? జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా? ఆ? నువ్వు జాబ్ చేసేదానివి అయితే ఎంత పొలైట్గా మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి. నీ మాటల్లో ఎక్కడైనా పొలైట్నెస్ ఉందా? ఎక్కడైనా పద్ధతిగా మాట్లాడే విధానం ఉందా? ఆ? మాట్లాడితే నోరిప్పితే కంపు నీకు. ఓ ఉమా, నీకు నోరిప్పితే చండాలం. ఓ హనీ, నీకు మరీ నువ్వు తెగించేసి మాట్లాడేస్తున్నావు. తెగించేసి అన్ని వదిలేసుకుని ఓ సిగ్గు బిడియం అన్నీ వదిలేసుకుని మాట్లాడేస్తున్నారు. మీరేం మనుషులు, మీరేం ఆడవాళ్ళు? కొంచెమైనా నేర్పించలేదా మీకు ఇంట్లో వాళ్ళు? ఆడవాళ్ళు ఎలా మాట్లాడాలో, ఎటువంటి మాటలు మాట్లాడాలో మీకు ఇంట్లో మీకు నేర్పించలేదా? తెగించేశారు, అన్నీ వదిలేసుకున్నారు, తెగించేసి మాట్లాడుతున్నారు. ఈ ముసలి పెంటి అంటే ఇక తనకి ఏం లేదు, ఏమి లేదు. ఆ మిండగాడు, ఏ మండగాడు ఎవరెవరితో ఉంటుంది. దీనికి అన్నీ వదిలేసుకుంది. మీరు కూడా వదిలేసుకున్నారా? మీరు తెగించేశారా? లేకపోతే ఈ ముసలి పెంటిని చూసి మీరు కూడా నేర్చుకున్నారా? ఆమె తెగించేసింది కదా, అన్ని విడిచేసేసుకుంది, మేము కూడా అన్ని విడిచేసుకుంటాం, తెగించేస్తాం, ఈ ఇంట్లో ఉన్న మెండగడ కాకపోతే ఇంకో మెండగడ అనుకుని మాట్లాడుతున్నారా మీరు? ఏం మనుషులే మీరు, ఏం ఆడవాళ్ళే మీరు? తెగించి తెగించి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. తెగించేది ఆ చిన్న కూతురికి అన్నీ అయిపోయినాయి, పెద్ద కూతురికి అన్నీ అయిపోయినాయి, ఇంకో కూతురు ఉంది వాళ్ళ ఇంకో ఆమెకి అని చెప్పుకోవటం, ఆమె కూతురికి అన్నీ అయిపోయినాయి, ఆ చిన్న కూతురికి 10 క్లాస్లోనే అన్నీ అయిపోయినాయి, ఆ పెద్ద కూతురికి ఆడవాళ్ళతో చేస్తుంది. ఏంటి మీ మాటలు? ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ పక్కన కూర్చుని అన్ని చూస్తుంటే మాట్లాడతారు మీరు. ఆ! ఆ ముసలిదానికి ఎప్పుడు అదే జాత, అదే ఎంతసేపు మిండగాడు, మిండగాడు, మిండగాడిని పరితపించిపోతది ఆ ముసలి పెంటి. ఆ మిండగాడు అంటూ మిండగాడు కోసం పరితపించి ఇదైపోతది. ఎప్పుడు అదే సోద. పక్కలేస్తారు. పక్కలు, పువ్వులు పక్కలు. ఇదే గోల. మీ అందరికి ఇదే గోల. మీకు అందరికి ఎప్పుడు ఇదే ఇదే గోల. ఎప్పుడు ఇదే రంది మీకు. ఏ మనుషులు మీరు? ఏ మనుషులు వీరు? అంటావు ఆ వీడియోల వల్ల ఏం ఉపయోగం ఉందా? ఆ వంటల వల్ల ఏం ఉపయోగం ఉందా? ఆ వల్ల ఏం ఉపయోగం ఉందా అంటావు. మరి మీ వల్ల ఏం ఉపయోగం ఉంది? మీరే వచ్చి ఏం వదిలిచ్చేస్తున్నారు? ఆ? ఏ సంఘ సేవ చేస్తున్నారు? ఆ? ఏం చేస్తున్నారు మీరు? ఆ? మీరు మాట్లాడే మాటలు చెత్త నేర్చుకోమంటారా? ఆ? మీరు మాట్లాడే మాటలు పిల్లలు విని పాడిపోమంటారా? ఏంటి? ఏం చెత్త ఏంటి? ఏంటిది? ఏమనుకుంటున్నారు? అర్ధరాత్రి లైవ్లు పెట్టుకుని చెత్త నాన్న వాగుడు వాగుతూ ఉంటారు మీరు అందరూ కలిసి. దండుపాలెం బ్యాచ్ ప్లస్ ముసలి పింటి. ఆ? దీంట్లో కొంతమంది పెద్ద పెద్ద ఆడవాళ్ళు ఉంటారు. ఏజే పెద్ద, బిహేవియరు నానా చెత్త. ఏజ్ పెద్ద, బిహేవియర్ నానా చెత్త. ఎందుకు పనికి మాలిన చెత్త ఏజ్, చెత్త మనుషులు, చెత్త చెత్త, పనికి మాల. మేము పూజలు చేస్తాం, మేము ఆ పూజలు చేస్తాం, మేము గుళ్ళకి వెళ్తాం, మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం.
ఏంటి చేసేవాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు. పూజలు చేసేవాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు. చేయనోళ్ళే చెప్పుకుంటూ నాటకాలు ఆడుతా ఉంటారు. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మాకంతా వచ్చు, మాకింతొచ్చు, మేము మా అంత గొప్పోళ్ళు లేరు, మా అంత ఇతను అని చెప్పుకుంటా ఉంటారు. అంతే మరి వీళ్ళు చేయరు కాబట్టి చెప్పుకుంటారు. చేసేలోపు చెప్పుకోరు. వీళ్ళకి పూజాలా పురస్కారాలా? మిట్ట మధ్యాహ్నం దాకా పడుకుంటారు. మిట్ట మధ్యాహ్నం లేదు పూజలు చేస్తారంట వీళ్ళు. వీళ్ళు మిట్ట మధ్యాహ్నం దాకా పడుకుని దొర్లి దొర్లి పడుకుని ఆ, అంటారు ఎప్పుడు ఎప్పుడు అంటారు మెండగాళ్ళు మెండగాళ్ళు అనుకుంటా. వా- దా ఆ ఇదితో వాళ్ళతో పడుకుంటా మిట్ట మధ్యాహ్నం దాకా పడుకుని మిట్ట మధ్యాహ్నం లేచి మేము పూజలు చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మా అంతటోళ్ళు లేరు, మా అంతటోళ్ళు పుట్టరు, మా అంతటోళ్ళు ఇలా ఉండరు. సోది మొహాలంతా ఈ దండపాలెం సోది మొహాలంతా సోది మాట్లాడుతూ ఉంటారు. పనికి మాలిన చెత్త, పనికి మాలిన మనుషులు, పనికి మాలిన ఆడవాళ్ళు. పనికి మాలిన ఆడవాళ్ళంటే అందరినీ అన్నమ్మ. ఈ ముసలి పింటికి వచ్చే లైవ్లోకి వచ్చే దండుపాలెం బ్యాచ్నే అంటాను. అందరూ వీళ్ళలాగా ఉండరమ్మా. బయట నేను చూస్తూ ఉంటాను. ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడతారు, ఎంత వినసొంపుగా ఉంటుంది, ఎంత వాయిస్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటాయి. అలా అవి చూశాను, అలాంటి వాళ్ళని చూశాను. వీళ్ళ తెగించేసేసి నాలుగు గోడల మధ్యలో జరగాల్సిన విషయాలన్నీ పబ్లిక్లో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. నాలుగు గోడల మధ్యలో జరిగే విషయాలన్నీ ఈ దండుపాలెం బ్యాచ్ ఈ ముసలి పెంటి అంతా ఏం చేస్తారు పబ్లిక్లో మాట్లాడుతున్నారు. ఆ? వీళ్ళంట ఆడవాళ్ళంట, వీళ్ళంట మహా ప్రతిభతలంట. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ నాలుగు గోడల మధ్య జరిగే విషయాలన్నీ పబ్లిక్లో మాట్లాడుతున్నారు. గబగబు నాకు రాలేదు మాట, ఆ మాట ఏంటో మరి. ఆ, వీళ్ళు మహాప్రతిభతలు, మహాపుణ్యవతులు. అవును మరి చెప్పుకోవాలిగా మీ మహాప్రతిభతలు, మీ మహాపుణ్యవతులు అని చెప్పుకోవాలి కదా. నిజంగా అలాంటి వాళ్ళు చెప్పుకోరు, కానోళ్ళు చెప్పుకుంటారు. మీ మహాపతివతులు, మహాపుణ్యవతులు, మహా సాధ్వీమణులు అని చెప్పుకుంటూ ఉంటారు. గుర్తు తీసుకుని పాడతారు. అబ్బో సూపరు, అమ్మో సూపరు, అమ్మ కెవ్వు కేక, నీ అంతటి పాడేవాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అన్నట్టుగా ఓ ఓ ఇదైపోతూ ఉంటారు. ఇంతకు మించి పాడేవాళ్ళు చాలామంది ఇళ్ళల్లో గృహిణులు హౌస్ వైఫ్స్ అంటారు కదా, ఎంతోమంది ఉన్నారు. ఎంతో బాగా పాడతారు. నువ్వు ఒక్కదాని సాధ్వీమణిలాగా ఓ సూపర్ అమ్మా, నువ్వు భలే పాడుతున్నావు అమ్మా, ఖర్చేనమ్మా, అమ్మా ఎంత బాగా పాడుతున్నావు అమ్మా అని షట్ ఓ పొగడతలు. అదే వాళ్ళకు వాళ్ళే పొగుడుకుంటారు. అంటే వాళ్ళని ఎవరు పొగడరు కాబట్టి వాళ్ళకి వాళ్ళనే పొగుడుకుంటారు. వాళ్ళకి వాళ్ళనే చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళని నువ్వు తోపమ్మా, నువ్వు కేకమ్మా, నువ్వు అదమ్మా ఇదమ్మా అని వాళ్ళకి వాళ్ళనే చెప్పుకుంటారు. ఇది ఈ బ్యాచ్, ఈ దండపాలెం బ్యాచ్. అంతే తప్ప జనాలు ఎవ్వరు మీ మాయలో పడట్లేదు. ముసలి పింటి జనాలందరూ నీ మాయలోంచి ఎప్పుడో బయటకు వచ్చేసారు. ఒకప్పుడు ఈ మాటలు వినేవారు. నువ్వేంటా నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయి అందరినీ మాయలో నుంచి బయటకు వస్తారు. ఆ? నువ్వు లైవ్ పెడితే 250 300 మంది ఎవ్వరూ రావట్లేదు. ఆ? నాకు అంత వస్తుంది ఇంత వస్తావు అని 10,000 మించి నీకు రాలేదు. ఎప్పటి నుంచో ఉన్నదానివి, నీ వీడియోస్కి 10,000 మించి రాలేదు. నేనా నిన్న కాకుండా మొన్న పెట్టిన దాన్ని నాకే వస్తున్నారు 300 400 మంది. మరి నీకు రావడంలో ఇదే ఉంది. నాకు అంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. నా పిల్లలు అది, నా పిల్లలు ఇది, నా కోసం పరితపించిపోతూ ఉంటారు అంటావు. నిజంగా నీ కోసం పరితపించుతున్నారా? నీ పిల్లలు నీ కోసం పరితపించిపోతున్నారా? మోసలి పెంటి అనేది ఎంత చెత్త మాట్లాడుతుంది, ఎంత చండాల మాట్లాడుతుంది. నోటికి హద్దు అదుపు లేకుండా ఎంత భయంకరంగా మాట్లాడుతుంది. ముసలి పెంటి. అవును ముసలి పెంటి. ఎప్పుడు ఏదంటావు? ఆమె సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అంటూ ఉంటుంది. అడుక్కుంటూ ఉంటుంది అంటావు కదా ముసలి పెంటి. మరి నువ్వు కూడా అది చేస్తున్నావు ముసలి పెంటి. నాది అందరు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అని చెప్తా ఉంటావు. మరి నువ్వెందుకు అడుక్కుంటున్నావు? అవును అడుక్కుంటుంది, ఆడుకుంటుంది అంటున్నావు కదా. మరి నువ్వు కూడా అదే పని చేస్తావు, అడుక్కుంటావు కదా.
నువ్వు అదే చేస్తావు అడుక్కుంటావు కదా అని నువ్వు ఏకంగా అదొకటే డబ్బులు కూడా అడుక్కుంటున్నావు నువ్వు. డబ్బులు పబ్లిక్‌లో ఫోన్ నెంబర్ పెట్టిన డబ్బులు కూడా అడుక్కుంటున్నావు. అలాంటిది నువ్వు వాళ్ళెలా అంటావు? వాళ్ళెలా అంటావంట. నాకర్థం కాదు వాళ్ళెలా అంటావు? అలా వండుకుంటున్నారా ఏడుస్తావు. ఏం తిన్నా ఏడుస్తావు. మంచి బట్టలు కట్టుకున్నా ఏడుస్తావు. ఎందుకు నీకంత ఏడుపు వాళ్ళంటే నీకు? ఎందుకంత ఏడుస్తా ఉంటావు? రగిలిపోతా ఉంటావు. ఎప్పటికి ఇలా ఏడుతూనే ఉంటావా? హ్మ్. నీ ఏడుపుకి హద్దు పొద్దు ఉండదా? ఎందుకు ఏడుస్తా ఉంటావు ముసలిపింటి? ఆ పిల్లలు వెంబడి ఏడుస్తా ఉంటావు. ఆమె వెంబడి ఏడుస్తా ఉంటావు. నాకేం ఆశ లేదు. నేను వాళ్ళ కోసం పోరాడుతున్నా అంటావు. ఏం పోరాడుతున్నావు నువ్వు? వాళ్ళ ఇన్ హ్మ్. ఏం పోరాడుతున్నావు నువ్వు? ఎందుకు ముసలిపింటి? పెళ్లి కావాల్సిన పిల్లలు. ఆ చిన్న కూతురిని పట్టుకొని ఎన్ని మాటలంటావు నువ్వు? ఎన్ని శాపాలు పెడతావు? ఆ! ఎన్ని శాపాలు పెడతావు? నీకు అర్థం కాదా? అన్ని శాపాలు, అన్ని మాటలంటే అవి తిరిగి నాకే వస్తాయి అని నీకు అర్థం కాదా? అన్ని మాటలు అంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటావు కదా! ఆ చిన్న కూతురు గురించి, పెద్ద కూతురు గురించి నానా చెత్త మాట్లాడుతూ ఉంటావు కదా! నీకు అర్థం కాదా? ఇంత ఘోరంగా మాట్లాడితే ఆ తిరిగి రివర్స్‌లో నాకే కొడదు నీకు అర్థం కాదా? ఆ! ఏ రోజైనా నీ గురించి వాళ్ళు చెత్తగా మాట్లాడారా? వస్తారు, వీడియో చేసుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఏమైనా ఛాన్స్ ఉంటే ఇంకేమైనా వీడియో చేసుకుంటారు. అంతేగాని నీ గురించి ఎక్కడైనా మాట్లాడతారా? నీ గురించి ఒక్క మాటైనా మాట్లాడతారా? ఒక్క నెగెటివ్ ఒక్క వర్డైనా అక్కడ మాట్లాడతారా? మరి నువ్వెందుకు వాళ్ళని బట్టి ఏడుతా ఉంటావు. ఎప్పుడు ఇంక అదే పనా? అదే ఏడుపా? ఆ! ఎప్పుడు అదే ఏడుపా? ఏమైంది? అలా వాళ్ళని బడి ఏడ్చి ఏమైంది నీకు? లాస్ట్‌కి రోగాలు పుట్టాయి ఒళ్ళంతా. హ్మ్. గట్టిగా మాట్లాడలేవు. గట్టిగా ఆడితే బీపీ. గట్టిగా నవ్వలేవు, ఏం చేయలేవు. నోటంతా పీకి పడేశారు. హ్మ్. పీకి పడేశారు. ఎందుకు ఇవన్నీ? నువ్వు చేసిన పాపాలకి ఇవన్నీ నీకు ఉన్నాయి. అర్థమవుతుందా నీకు? నువ్వు చేసిన పాపాలకి ఇవన్నీ. నువ్వు మంచి చేస్తే నీకు మంచొస్తది. చెడు చేస్తే నీకు చెడే వస్తది. ఇలాగే ఉంటానంటే ఇంతకు మించి నువ్వు అనుభవిస్తావు. ఇంతకు మించి అనుభవిస్తావు. చూ చూస్తారు చూసి లాస్ట్‌కి నీ ఆగడాలు ఎక్కువైపోతే బయటికి లాగి పడేస్తారు. నీ ఆగడాలు తట్టుకోలేకపోతే బయటికి లాగి పడేస్తారు. మరి చూసుకో మరి ఆలోచించు. ఇంకో కూతురుంది, ఇద్దరు కాకుండా పెద్ద కూతురుంది అని వాగుతా ఉంటావు కదా! నిజంగా నీకు తెలిస్తే పెద్ద కూతురని తెలిస్తే ఆమె ఫోటో తీసి పెట్టు. పోనీ ఆ వీడియో తీసి పెట్టు ఫోటో తినిపోతే. నీకు నిజంగా అంత ధైర్యం దమ్ముంటే ఫోటోనో, వీడియోనో పెట్టు. ఎప్పుడు ఉంది అంటావు. నిజంగా ఉందా? అలా మాట చెప్పి అలా నీ పబ్బం గడుపుకుంటున్నావా? ఆ! నీ పబ్బం గడుపుకుంటున్నావా? లేతే వాళ్ళ గురించి మాట్లాడితే నా డబ్బులు ఫుల్‌గా వచ్చేస్తాయి. నా పొట్ట నిండుతే చాలు నాకనుకుంటున్నావా? ఏం వాగుడు? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అడ్డమైన వాగుడు వాగుతా ఉంటావు. చూడు మరి ఆలోచించుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తిన్నంగా ఉండి తిన్నంగా మాట్లాడు. లేదు నేనింతే, నా బుద్ధి ఇంతే, నా మనస్తత్వం ఇంతే, నేను ఇలాగే అరుస్తాను, ఇలాగే అంటానంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే నీలాంటోళ్ళకి దూరంగానే ఉండటం చాలా మంచిది. అర్థమవుతుందా? నీలాంటోళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నీ నోరు కంపు, నీ నోరు చెత్త, నీ నోరు భయంకరం. అలాంటిది నీతో వాళ్ళు ఎవరు పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. నీతో వచ్చినోళ్ళు కాదు. విడిగా పెట్టుకుంటారు. అంతే. కానీ నువ్వు, నీ ఆశయాలు, నీ నోరు, నీ చెత్త ఈ చెత్త వాగుడు వాగుతాను అంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు పడతారు? చూడు మరి ఆలోచించు. బుద్ధి తెచ్చుకుని ఉంటే మంచి జరుగుద్ది. లేదు నాకు బుద్ధి లేదు, ఏం లేదు, ఇలాగే ఉంటానంటే నీకు చెడే జరుగుద్ది. మంచి అనేది ఎప్పటికీ జరగదు.